గతంలో ఎయిర్పోర్ట్లను నిర్మిస్తే ఒకే కుటుంబ సభ్యుల పేర్లు పెట్టేవారని ప్రధాని పరోక్షంగా కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పద్ధతిని మార్చమన్నారు. అయోధ్యలో ఎయిర్పోర్టులకు వాల్మీకి పేరు, భోగాపురంలో అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినట్లుగా గుర్తు చేశారు ప్రధాని. ములుగు జిల్లాలో గోదావరి వరద ఉధృతిని మంత్రి సీతక్క పరిశీలించారు. మంగపేట పునరావాస కేంద్రాన్ని సందర్శించి ముంపు బాధితులకు భరోసా కల్పించారు. భోజన వసతి కార్యక్రమాలపైన సౌకర్యాలపైన ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు సీతక్క. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పనుల వాటా విడుదల చేసింది. 1,09,019 కోట్ల రూపాయలు విడుదల. ఆగస్టు 10న ఇచ్చేదానికంటే ముందస్తుగా మరో అదనపు వాటా రిలీజ్ చేసింది. రాష్ట్రాల ఆర్థిక స్థితి బలోపేతానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని చందానగర్ లో భారీ చోరీ జరిగింది. శ్రీ బాలాజీ జ్యువెలర్స్ లోకి చొరబడ్డ దొంగలు దాదాపు కిలోకి పైగా బంగారాన్ని దోచుకెళ్లారు. షాపు పైభాగంలో రంధ్రం చేసి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అన్నమయ్య జిల్లాలో ఒక వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. కదిరి బస్ డిపో నుంచి బస్సును కొట్టేసి మదనపల్లి వైపు తీసుకెళ్లాడు. వెంటనే గుర్తించిన ఆర్టీసీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.